డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ ఎకనామిక్ క్రైమ్ లో భాగం. అంటే మనల్ని ఫోన్ చేసి లేదా స్కైప్ ద్వారా ఏదైనా వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ ద్వారా మనల్ని అక్కడే ఉండమని, ఏ ప్లేస్ లో ఉన్నాం అక్కడే ఉండమని వీళ్ళు ఫాలో అవుతూ వీడియో కాల్ లో అరెస్ట్ చేస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటాం. ఇది లీగల్ కాదు, ఇది ఓన్లీ ఫ్రాడ్ అన్నమాట. ఇలా జరిగినప్పుడు మనం భయపడకుండా వెంటనే కాల్ కట్ చేసి ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ డిజిటల్ కాల్లో అంటే ఆ వీడియో కాల్లో మనం మన డీటెయిల్స్ అస్సలు చెప్పకూడదు, అస్సలు షేర్ చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం భయపడకూడదు. ఇది ఎవరికైనా వస్తాయి అనమాట ఈ కాల్స్. ఆ వీడియో కాల్లో మేము సిబిఐ, మేము ఎన్ఐఏ, మేము రా ఇలా ఏ పేర్లు చెప్పినా సరే, మేము ట్రై నుంచి మాట్లాడుతున్నాం, అస్సలు మనం భయపడకూడదు. ఎప్పుడైనా గవర్నమెంట్ ఏజెన్సీస్ మనకి వీడియో కాల్స్ చేయవు. లేదా ఒక్కొక్కసారి మీకు ఇంటర్నేషనల్ పార్సిల్ వచ్చింది, మీకు పలానా ప్లేస్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ పేరు మీద వచ్చాయి, మీ ఫోన్ నెంబర్ మీద వచ్చాయి, ఇలా కూడా చెప్తారు. అలాంటి సందర్భాల్లో కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే అవన్నీ కేవలం మనం భయపెట్టడానికి ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక స్టూడియో ఏర్పాటు చేసుకుంటారు. దానిలో పోలీస్ స్టేషన్ గానీ, సిబిఐ ఆఫీస్ గానీ చూడటానికి నిజంగా వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ కూడా అలానే ఉంటాయి. ఎగ్జాక్ట్ అన్నమాట. వాళ్ళ ఫోన్ లో మాట్లాడే తీరు కూడా అంత గంభీరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసి భయపడద్దు. అంటే మేము వీడియో కాల్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ చూసాం, లేదా వాళ్ళ ఆఫీస్ చూసాం, ఇవన్నీ నమ్మేసి నిజంగా వాళ్ళే అనుకోవద్దు. ఫేక్ ఆఫీసర్స్ కాకుండా నిజమైన ఆఫీసర్స్ ఎప్పుడు మనకి వీడియో కాల్స్ కానీ ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ చేసి వాళ్ళ ఆఫీస్ లో కూర్చోరు. క్లియర్ గా వాళ్ళ ఆఫీస్ అనేది వాళ్ళ స్టూడియో సెటప్ అనమాట. ఆ స్టూడియో సెటప్ లో ఆఫీసర్ లానే మాట్లాడతారు, ఆఫీసర్ లానే కనపడతారు, ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుంటారు, చాలా డిగ్నిఫైడ్ గా కూడా కనిపిస్తారు. అవన్నీ మనం నమ్మకూడదు.